అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. వారాహి నవరాత్రి పూజ చేసుకుంటున్న వారు అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున చెప్పాలి, ఉద్వాసన అయిన తర్వాత పూజాపీఠం, కలశం, అఖండ దీపం, నిర్మాల్యాలు వీటన్నిటినీ కూడా ఏం చేయాలి, ఇలా అన్ని విషయాలను చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రి పూజను చాలామంది ఒక రోజు, 3 రోజులు, 5 రోజులు లేదా 9 రోజులు చేసుకుంటూ ఉంటారు కదా. మీరు ఎన్ని రోజులు అయితే చేసుకుంటున్నారో ఆ రోజులలో ఆఖరి రోజున ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. మీరు ఒకరోజే చేసుకుంటే కనుక పూజ అయిపోయిన తర్వాత అదే రోజున ఉద్వాసన పలకాలి. లేదా ఒకవేళ 9 రోజులు పూజ చేసుకుంటే కనుక ఆఖరి రోజున అంటే 9వ రోజున ఉద్వాసన పలకాలి. ఒకవేళ పూజ చేసుకున్న ఆఖరి రోజు మంగళవారం, శుక్రవారం వస్తే కనుక ఆ రోజున కాకుండా మరుసటి రోజున ఉద్వాసన పలకాలి. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు 9 రోజులు కూడా నిర్వహించుకున్నవారు ఉద్వాసన ఏ రోజున చెప్పాలి అంటే కనుక రాత్రిపూట పూజను నిర్వహించుకునేవారు 14వ తారీఖు జూలై 2024 సంవత్సరం ఆదివారం రోజున అమ్మవారి పూజను నిర్వహించుకుని ఉద్వాసన పలకాలి. అదే ఉదయం పూజ చేసుకునేవారు అమ్మవారికి ఉద్వాసన 15వ తారీఖు జూలై 2024 సంవత్సరం సోమవారం సూర్యోదయానికి ఉదయమే పూజను నిర్వహించుకుని అమ్మవారికి ఉద్వాసన పలకాలి. ఇక ఆఖరి రోజున చేయవలసిన పూజ విధి విధానాలను తెలుసుకుందాం. ముందుగా ముందు రోజు పెట్టిన నిర్మాల్యాలను అంతా కూడా తీసివేయాలి. తర్వాత యథావిధిగా గణపతి పూజను చేసుకుని వారాహి అమ్మవారి పూజ కూడా షోడశోపచారాలతో చేసుకోవాలి. ఒకవేళ చేసుకోలేకపోతే కనుక పంచోపచారాలతో కూడా పూజ చేసుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసుకుని ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత అమ్మవారివి స్తోత్రాలు లేదా వారాహి స్తుతి అది ఈరోజు ఒకసారైనా సరే పఠించాలి. లేదా లలితా సహస్రనామం లేదా 12 నామాలు వీటిల్లో ఏదైనా సరే చదువుకోవచ్చు. అమ్మవారికి కొన్ని అక్షంతలను, పువ్వులను సమర్పించండి. ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యాలను మన శక్తి కొలది ఎన్ని నైవేద్యాలు పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది. పండో, ఫలమో లేదా అన్నంతో చేసిన నైవేద్యాలను లేదా వడపప్పు, పానకం ఇవి కూడా సమర్పించాలి. తర్వాత మీకు శక్తి ఉంటే తాంబూలాన్ని సమర్పించాలి. తాంబూలంలో చీర, రవికెల గుడ్డ, పసుపు, కుంకుమ, గాజులు, పండు, తాంబూలం, పువ్వులు వీటన్నిటితో అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. అంత శక్తి లేదు అంటే కనుక పండు, తాంబూలం, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ఇవి సమర్పించవచ్చు. ఆ తర్వాత కర్పూర హారతిని సమర్పించాలి. మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి. వీలైతే కనుక ధూపం వేయండి. అమ్మవారికి ధూపం వేస్తే ఎంతో ప్రీతి. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలో తెలుసుకుందాం. మీరు పూజాపీఠను, అలాగే కలశాన్ని లేదా అమ్మవారి ఫోటోను, ప్రతిమను ఏదైనా సరే 3 సార్లు కదపాలి. అంటే యథాస్థానం ప్రవేశయామి పునరాగమనాయచ అని చెప్పుకుంటూ 3 సార్లు కదపాలి. అక్షింతలు తీసుకుని 3 సార్లు నీటిని చేతిలో పోసుకుని అమ్మవారికి చూపించి ఆ అక్షింతలను వదిలేయాలి. దీనితో అమ్మవారి నవరాత్రి పూజ ఉద్వాసన అనేది పూర్తవుతుంది. ఉద్వాసన పలికినప్పుడు దీపం ఉండగానే మనం ఈ ఉద్వాసన పలకాలి. ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అమ్మవారి పీఠం మొత్తాన్ని తీసి పువ్వులు, పసుపు, కుంకుమ అవన్నీ కూడా సెపరేట్ చేసుకోవచ్చు. కలశంలోని నీళ్లను తమలపాకులతో కానీ లేదా మామిడి ఆకులతో కానీ ఇల్లు మొత్తం కూడా జల్లుకోవచ్చు. కలశంలోని మిగిలిన నీళ్లను పచ్చని మొక్క మొదట్లో పొయ్యొచ్చు. కలశం పైన పెట్టుకున్న కొబ్బరికాయను తీపి పదార్థంగా చేసుకుని ప్రసాదంగా స్వీకరించవచ్చు. కలశం పైన పెట్టిన జాకెట్టు ముక్కను మనం కుట్టించుకోవచ్చు లేదా ఎవరైనా ముత్తైదువులకు తాంబూలంగా ఇవ్వవచ్చు. ఇక పసుపు గణపతిని, పువ్వులను వీటన్నిటినీ కూడా పచ్చని మొక్క మొదట్లో కానీ లేదా పారే నీటిలో కానీ వేయచ్చు. తెలిసింది కదండి అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి అనే విషయాలన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.